ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు నాకు మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. Wake up to reality. విజయవాడ నగర నడిబొడ్డున ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆహ్లాదకరంగా ఉండాల్సిన అంబేద్కర్ స్మృతివనం అపరిశుభ్రమైన వాతావరణంలో అధ్వాన పరిస్థితిలో కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించకపోవడం వలన అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చెత్తా చెదారం పేరుకుపోయి సందర్శకులు ఎవరూ కూడా చూడడానికి ఇష్టపడని రీతిలో అంబేద్కర్ స్మృతివనం తయారైంది. ఇది ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించేలా ఉంది. ఇది చాలా దారుణమైన చర్య. జై భీమ్, జై భారత్.